కేసీఆర్తో పాటు ప్రముఖుల హర్షం. కొత్త రైతులకు భరోసా లేనట్టే, మరో మోసానికి సిద్ధమైన ప్రభుత్వం. పాత వారికి 22న పెట్టుబడి సాయం పంపిణీ. ఏటా 3 లక్షల మందికి పైగా కొత్త రైతులు. వారి రైతు భరోసా రిజిస్ట్రేషన్లకు అనుమతి లేదు, తమకు ఆదేశాలు రాలేదంటున్న ఏఈఓలు. సో రైతు భరోసాకు సంబంధించి కొత్త రైతులు అంటే ఇప్పుడు ల్యాండ్ పెరగకపోవచ్చు, కానీ ల్యాండ్లో మ్యూటేషన్లు జరుగుతూ ఉంటాయి. ల్యాండ్ భాగాలుగా విడిపోతుంటుంది. ఫర్ సపోజ్ ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి 5 ఎకరాల భూమి ఉంటే, వ్యవసాయ భూమి ఉంటే, ఆ 5 ఎకరాల భూమి వాళ్ళిద్దరి కొడుకుల పేరు మీదనో 3 కొడుకుల పేరు మీదనో అతను దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే, ఆ కొత్త రైతుకు పాత రైతుకు రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు కొత్త రైతుకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, అంటే మళ్ళీ నమోదు చేసుకోవాలి కదా. అతనికి పంట సాయం అందడానికి వ్యవసాయ శాఖ దగ్గర మళ్ళీ నమోదు చేసుకోవాలి. ఇతనికి ఉండే ఎకరం ఒక్క 5 ఎకరాల వ్యవసాయ భూమి, 5 మంది కొడుకులకు ఎకరం చొప్పున రిజిస్ట్రేషన్ జరిగితే, మ్యూటేషన్ జరిగి ఉంటే, సో ఆ కొత్త రైతుకు రైతు భరోసా రావాలి కదా. అట్లాంటి కొత్త రైతులకు రైతు భరోసా రావట్లేదు. వ్యవసాయ శాఖ ఏఈఓలను అడిగితే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు రాలేదని ఏఈఓలు చెప్తా ఉన్నారట. ప్రభుత్వం ఈ కొత్త రైతులను మాత్రం పట్టించుకోవట్లేదని అనేది నమస్తే తెలంగాణ కొత్త రైతులకు భరోసా లేదనేది ఒక వార్త రాసింది. ఈ వార్త ఏంటో చూద్దాం. ఈ నెల 22న రైతులందరికీ ఎకరం భూమికి రైతు భరోసా విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ గతంలో రైతు బంధు, రైతు భరోసా పథకాల కింద సాయం అందించే తేదీకి 15 రోజుల ముందే కొత్త రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించేవారు. సిసిఎల్ఏ జాబితా ఆధారంగా ఒక కటాఫ్ తేదీని నిర్ణయించి ఆ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రైతు భరోసాలో అవకాశం కల్పించేవారు. దీంతో భూములను అమ్ముకున్న పాత రైతులు పోగా ప్రతి సీజన్లో దాదాపు 3 లక్షల మంది కొత్త రైతులకు రైతు భరోసా పథకానికి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. కానీ ఈసారి యాసంగి సీజన్లో రైతు భరోసా పంపిణీకి ప్రభుత్వం ఇప్పటికే తేదీని ప్రకటించినప్పటికీ కొత్త రైతుల రిజిస్ట్రేషన్ పై డిఏఓలు, ఏఈఓలకు ఇంకా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో ఈసారి కొత్త రైతుల రిజిస్ట్రేషన్ ఉండకపోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దీంతో లక్షల మంది కొత్త రైతులు పంట పెట్టుబడి సాయానికి కోల్పోయే అవకాశం ఉన్నది. ఇప్పటికే భూమిని అమ్మేసుకున్న పాత రైతును రైతు భరోసా జాబితా నుంచి తొలగిస్తారు. దీంతో ఆ రైతుకు పంట పెట్టుబడి సాయం లభించదు. ఆ రైతు నుంచి భూమిని కొనుగోలు చేసిన కొత్త రైతుకు రైతు భరోసాలో పేరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేకపోతే ఆయనకు సాయం అందదు. ఇలా పాత రైతుల జాబితాల నుంచి తొలగించడం, కొత్త రైతులకు పెట్టుబడి సాయాన్ని ఇవ్వకపోవడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉందనేది వార్త రాసింది. నిజానికి భూమి అమ్ముకున్న పాత రైతుకు రైతు భరోసా రాదు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు భూమి అమ్ముకున్నావు కాబట్టి. మళ్ళీ భూమి కొన్న కొత్త రైతు కన్నా రైతు భరోసా రావాలి కదా. సో అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఓవరాల్గా కొంత ఆర్థికంగా డబ్బులు మిగిల్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉందనేది నమస్తే తెలంగాణ రాసినటువంటి వార్త. ఎస్సీ వర్గీకరణ అమలెప్పుడు? ఏడాది క్రితమే అసెంబ్లీ ఆమోదం. నేడు ఏప్రిల్లోనే గెజిట్ విడుదల. నాటి నుంచి కాగితాలకే పరిమితం. కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వని వైనం. సో ఎస్సీ వర్గీకరణకు దశాబ్దాల పోరాటం, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో దశాబ్దాల పోరాటం జరిగింది ఎస్సీ వర్గీకరణ కోసం. ఎస్సీలో ఒక వర్గం మాత్రమే ఏదైతే సంక్షేమ ఫలాలు అయితే రిజర్వేషన్లు అనుభవించి వాళ్ళకి పైకి వెళ్తా ఉన్నారు. ఎస్సీలో మేమెంతనమో మాకు ఆ వర్గీకరణ ప్రకారం మాకు రిజర్వేషన్ దక్కాలనే పోరాటం చేశారు. దాదాపు దశాబ్దాలుగా పోరాటం చేశారు మందకృష్ణ మాదిగ. చివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాస్ట్ ఇయరే ఏడాది క్రితమే అసెంబ్లీ కూడా ఆమోదించింది. నేడు ఏప్రిల్లోనే గెజిట్ విడుదలైంది. కానీ ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ అమలు కావట్లేదు అనేది నమస్తే తెలంగాణ రాసినటువంటి ఒక వార్త. పూరి గుడిసే ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు, టెంట్ తరహా తాత్కాలిక ఆవాసం ఉన్నా ఓకే, వ్యవసాయ యంత్రాలున్న రైతులకు నో ఛాన్స్. కేంద్ర మార్గదర్శకాలతో రాష్ట్ర సర్కార్ సర్వే చేస్తుందట. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాల్లో పూరి గుడిసెలు ఉన్నవారు లేదా టెంట్ తరహా తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించేలా రాష్ట్ర సర్కార్ సన్నాహాలు చేస్తున్నది. లేకపోతే కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేనందున పక్కా ఇల్లు లేని వారికి గుర్తించేందుకు సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3.5 లక్షల ఇండ్లు కేటాయించగా అందులో 2.5 లక్షల ఇండ్ల నిర్మాణంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకే రాష్ట్రానికి 1.3 లక్షల పట్టణ ప్రాంత ఇండ్లు సహా మొత్తం 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా కేంద్రం పట్టణ ఇండ్లకు 1.5 లక్షల, 5 లక్షలు, గ్రామీణ ఇండ్లకు 72,000 చొప్పున మంజూరు చేస్తుంది. కేంద్ర మార్గదర్శకాలలో ముఖ్యంగా పక్కా ఇల్లు లేని వారు ఇంట్లో రిఫ్రిజిరేటర్, కారు, మోటారైజ్డ్ వ్యవసాయ యంత్రాలు,
50,000 పరిమితి వరకు ఉన్న కిసాన్. సో కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందట. ఇండ్లకు ఎవరు పేదలు అనడానికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ప్రతి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పినా అందులో కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా దాగి ఉన్నాయి. ఎంత ఇస్తుందంటే పట్టణాల్లో అయితే 1,50,000 రూపాయలు కేంద్రం ఇస్తూ ఉంది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 72,000 కేంద్రం ఇస్తూ ఉన్నది ఇండ్లకు సంబంధించి. ఇట్లా దాదాపు 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసిందట. అంటే 4,50,000 ఇండ్లు మంజూరు చేసింది కేంద్రం ఆధ్వర్యంలో. సో దానికి సంబంధించి ఈ నిధులు రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పాటించాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి సో ఆ విధానంలోనే అర్హులను గుర్తించబోతా ఉన్నారనేది వార్త. అది డబుల్ ఇండ్లు కిరాయికిస్తే రద్దే, నివాసం ఉంటాం